కలెక్టర్ల సదస్సులో అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కలెక్టర్లు పద్ధతి మార్చుకోవాలని సూచించారు. టైం లేదు, బయట వెయిట్ చేయాలి అని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. నీటిని సక్రమంగా వినియోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పెట్టుబడులు, వైద్యం, సూపర్ 6, సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్యా నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను సీఎం అధికారులకు వివరించారు. స్టేట్ లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడదు. వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరుగుతాయి. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నాను. విశాఖపట్నం రీజియన్ అప్ టు వెస్ట్ ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి వరకు. అమరావతి రీజన్ డెవలప్మెంట్ వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు. అదే మరి తిరుపతి రీజనల్ డెవలప్మెంట్ నెల్లూరు నుంచి కర్నూలు వరకు. దీనికి 3 కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేశాం. ఈ 3 కూడా పెట్టి ఒక డెవలప్మెంట్ కోసం మనం ముందుకు పోతున్నాం. కొద్దిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకో గానీ నేను చాలా మీరు యు ఆర్ నాట్ పీపుల్స్ ఫ్రెండ్లీ. పోలీస్ ఆర్ పీపుల్స్ ఫ్రెండ్లీ, నాట్ ఫారెస్ట్. దట్ ఈస్ మై అబ్జర్వేషన్ నౌ. యు ఆర్ ఎందుకో గానీ మీ మైండ్ లో ఆల్ ఆఫీసర్స్ హ్యాస్ టు మెంట్, అదర్వైజ్ ఇట్ విల్ బి టఫ్ టైం. సెక్రటరీ గారు, యూ మస్ట్ హ్యావ్ ఏ కౌన్సిలింగ్, యూ మస్ట్ డిస్కస్ విత్ దెమ్. ట్రైనింగ్ కూడా పిలిపించుకోండి, మాట్లాడుకోండి. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. గ్రీన్ కవర్ పెంచండి, సస్టైనబిలిటీ అండి, బయోడైవర్సిటీకి అండి, నేచర్ ను కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఆలోచించండి. దట్ యు ఆర్ మిస్సింగ్. నాకు ఇంకొకసారి కంప్లైంట్ రాకూడదు. ఎవ్రీవేర్ కంప్లైంట్స్ కాకుండా కాన్ఫ్లిక్ట్స్. నాట్ ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినా, కలెక్టర్ చెప్పినా ఈ పరిస్థితులు లేరు మీ వాళ్ళు. వై ఐ డోంట్ నో. దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్, దే ఆర్ హ్యావింగ్ ఈక్వల్ ఇంట్రెస్ట్. అది గుర్తుపెట్టుకోవాలి. డిఎఫ్ఓ ఈజ్ నాట్ అబౌవ్, డిఎఫ్ఓ ఈజ్ వర్కింగ్ అండర్ కలెక్టర్. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. అదర్వైజ్ దెర్ ఇస్ ఏ డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. మనం ఈ సమ్మర్ కొద్దిగా సీరియస్ గా ఉంటుందని ప్రిడిక్షన్స్ ఉన్నాయి. ఎన్నో గానీ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మీరు కూడా ఆల్ కలెక్టర్స్ అప్రమత్తంగా ఉండడం, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, అదే మరిగా ఎక్కడికక్కడ ఓఆర్ఎస్ గానీ, ఇఫ్ నెసరీ మరీ ఇది ఉంటే బటర్ మిల్క్ గానీ, ఆ డే టైం హీట్ వేవ్స్ ఉండేటప్పుడు ప్రయాణాలు వేసుకోవద్దని ప్రచారం చేయడం గానీ, ఎన్ఆర్ఈజీఎస్ టైమింగ్స్ మార్చి వాళ్ళకు అవసరమైనటువంటి ఆ షెల్టర్ అవన్నీ కూడా ఏమేం చేయాలనో అక్కడ కూడా చేయడం, అక్కడ కూడా సమ్మర్ లో ఇచ్చే బెనిఫిట్స్ అన్ని ఎక్స్టెండ్ చేయడం. దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఇన్సెంటివ్స్ ఏవైతే మనం చేశామో అవన్నీ రివైవ్ చేయాలి. ఈ 3 months ఒక ఆఫీసర్ని పెట్టండి, నోడల్ ఆఫీసర్ని పెట్టండి. ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి మీరు మానిటర్ చేయండి.